వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పాక్ ఆపరేషన్ సింధూర్ షాక్ లోనే ఉందా? ఇంకా మతి స్థిమితం లేకుండా ఎందుకు కారు కూతలు కూస్తోంది? బాసిత్ నోటి వెంట వచ్చినవి కాకి కూతలేనా? భారత్ పై బాసిత్ ఎందుకు ప్రేలాపనలు చేస్తున్నారు? పదే పదే భారత్ పై ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? మొన్నటి ఆపరేషన్ సింధూర్ మర్చిపోయారా? ఆ దెబ్బలు ఇంకా మానలేదా? ఆ గాయాలు ఇంకా గుచ్చుకుంటున్నాయా? పాకిస్తాన్ బుర్రలో ఇంకా దుర్మార్గపు ఆలోచనలేనా? అంటే అదే కావచ్చు అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఏదో కామెంట్ చేసి ప్రపంచంలో చర్చకు పెట్టాలన్నది పాక్ దుర్బుద్ధి. అందుకే ఆ దేశాన్ని పాకిస్తాన్ అనటం కన్నా పాపిస్తాన్ అనటం బెటర్ అన్న టాక్ కూడా ఉంది. ఎందుకంటే అది ఎప్పుడూ భారత్ పై పడి అడవటం తప్ప మరేదే ఉండదు. ఇప్పుడు కూడా పాకిస్తాన్ చేసేదేముంది? ఏమీ లేదు. అసలు ఆ పాపి కంటే గుంట నక్క బెటర్. తెల్లారితే ఇండియాని చూసి కుట్రలు పన్నటమే పాక్ పని. ఇండియాపై దాడి చేస్తామన్న దుర్మార్గుడే పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్. బాసిత్ అనే వ్యక్తి ఇండియన్ డిఎన్ఏ కలిగి ఉన్నాడు. ఎందుకంటే 2014 నుంచి 2017 వరకు భారత్ లో పాకిస్తాన్ హై కమిషనర్ గా చేశాడు. ఢిల్లీలోని పాక్ హై కమిషన్ ఆఫీస్ లో ఉంటూ భారత్ తో సంబంధాలు నిర్వహించాడు. అప్పటి నుంచే ఇండియా అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాడన్న చెడు అభిప్రాయం బాసిత్ పై ఉంది. అందుకే ఇండియాపై దాడులు చేస్తామంటూ అక్కసు వెళ్ళగక్కుతున్నాడు బాసిత్. గతంలోని దాడులను మర్చిపోయిన బాసిత్ ఇప్పుడు అన్ను లెవెల్ బెదిరింపులకు దిగుతున్నాడు. అందులోనూ భారత ఆర్థిక రాజధాని ముంబై, రాజకీయ రాజధాని ఢిల్లీ రెండూ పాకిస్తాన్ టార్గెట్ అంటూ పనికి మాలిన టార్గెట్స్ ను బయట పెట్టుకున్నారు. అయితే మన దగ్గర పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ ఉందన్న విషయం బాసిత్ కు తెలియకపోవచ్చు. మన జోలికి వస్తే పాకిస్తాన్ ఏమవుతుందో చెప్పక్కర్లేదు. భారత సైన్యం దగ్గర 5,000 కిలోమీటర్ల రేంజ్ ని టచ్ చేసే అగ్ని 5, 12,000 కిలోమీటర్లలోని టార్గెట్లను కంప్లీట్ చేసే అగ్ని 6 తో రెడీగా ఉంది. అయినా మనం శాంతియుతంగా ఉంటే పాక్ మాత్రం ఇలా రెచ్చగొట్టేస్తోంది. 1999 కార్గిల్ నుంచి 2019 బాలాకోట్ వరకు పాక్ తరచూ ఇలాంటి రెటరిక్ ట్రిక్స్ ని ఉపయోగించింది. కానీ భారత్ సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ తో పాక్ గుండెలు పగిలే విధంగా సమాధానం చెప్పింది. ఇప్పుడు అణు థ్రెట్ కూడా నో ఫస్ట్ యూజ్ పాలసీని గుర్తు చేస్తుంది. పిచ్చోడి చేతిలో రాయిలా అణుబాంబులు మారాయా? పాక్ నుంచి అణుబాంబుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? భారత్ ను భయపెడదామనా? అసలు ఆ అవసరం ఏమొచ్చింది? ముస్లిం దేశమైన ఇరాన్ పై యుద్ధం చేస్తున్న అమెరికాను బెదిరించే ప్రయత్నమా? అదే జరిగితే అది పాకిస్తాన్ కు ఆత్మహత్యతో సమానమే కదా. బిచ్చం ఎత్తుకునే స్థితిలో ఉన్న పాకిస్తాన్ యుద్ధం చేసే సత్తా కలిగి ఉందా? ఇవన్నీ ప్రశ్నలే. వాటికి సమాధానం బాసిత్ చేసిన వ్యాఖ్యలు కారు కూతురు అనుకోవచ్చా, లేదంటే కీలకమైన వ్యాఖ్యల కింద అసలు మనం భావించాలా? అసలు ఎందుకు అణు వార్ కి సంబంధించిన టాపిక్ ని పాకిస్తాన్ తీసుకొస్తుంది? అసలు ఈ అంశాలన్నిటికీ సంబంధించిన పూర్తి విశ్లేషణని మా కొలీగ్ బిందు న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. బిందు, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సుధా. మరొకసారి పాక్ తన వక్ర బుద్ధిని అయితే బయటపెట్టింది. ఇటీవల పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలు చాలా వరకు కూడా వివాదాస్పదమయ్యాయి. అమెరికా తమ అణు కేంద్రాలపై దాడులు చేస్తే మేము భారత్ లోని ముంబై, ఢిల్లీపై కూడా బాంబులు వేస్తామంటూ కూడా హెచ్చరించడం చాలా వరకు వివాదాస్పదమైంది. పాక్ తన వంకర బుద్ధిని అయితే బయటపెట్టింది. సో ఇప్పటికే కూడా పాక్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, కవ్వింపు మాటలు మాట్లాడడం చాలా వరకు కూడా ఇంకా హీట్ పుట్టించే విధంగా కూడా ఉంది. పాక్ ఇది కొత్త కాదు. మనం చూసాం ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాక్ దేశం అంతా కూడా వెలువడిపోయిన స్థితి. బట్ అయినా కూడా ఎందుకు పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన వక్రబుద్ధిని అయితే బయట పెడుతూనే ఉంది. ముఖ్యంగా మనం అంటే గత హిస్టరీని కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే పుల్వామా అటాక్ తర్వాత మన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసిన ఘటన కూడా పాకిస్తాన్ కి గుర్తుంది. రీసెంట్ గా చేసిన ఆపరేషన్ సింధూర్, ఇలా ఎన్ని చేసినా కూడా పాక్ తన మతోన్మాద బుద్ధులు ఇలాంటివన్నీ కూడా ప్రతిసారి కూడా బయట పెడుతూనే ఉంది. సో ఇలాగ పాకిస్తాన్
అంటే మాట్లాడిన ఆయన మాజీ దౌత్యవేత్త అయి ఉండొచ్చు. బట్ ఇవన్నీ కూడా పాక్ అధికారుల నుంచి రాలేకపోయినా కూడా ఒక మాజీ దౌత్యవేత్త నుంచి వచ్చిన మాటలను కూడా మనము అంటే సీరియస్‌గా తీసుకోవాలంటే ఒక్కొక్కసారి ఏంటంటే అంటే మాజీ అధికారుల సైనికుల ఆలోచనలు కూడా ఇలాంటి వ్యక్తుల నుంచి కూడా ఒక్కొక్కసారి సిగ్నల్స్ లాగా పంపించే విధంగా కూడా ఉండొచ్చు. సో దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బట్ ఇప్పటికిప్పుడు దీనికి ఏమైనా చేస్తారా అంటే అంత భయపడాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు. మనం మాట్లాడదాము అసలు ఏంటి పాక్ మాటలను ఎట్లా అర్థం చేసుకోవాలి? గత అనుభవాలు కూడా పాక్ ఉన్నాయి మన దేశంతో పాటు. ఒకవేళ మనతో పెట్టుకుంటే దానికి ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో, ఎలాంటి పరిస్థితి పడుతుందో కూడా పాక్ తెలుసు బాగా. బట్ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది? ఇంకొకటి మనం ఆఫ్ఘనిస్తాన్‌తో కూడా చాలా వరకు ఈ మధ్య మనం మంచిగా ఉన్నాం. అది కూడా పాకిస్తాన్‌కి చాలా వరకు కూడా కడుపు మంటగా ఉంది. పడలేకపోవడం ఈ విధంగా కూడా అక్కసును వెళ్ళగొడుతుంది. ఎందుకంటే అమెరికాతో కూడా పూర్తిగా తలపడలేని సిచ్యువేషన్ పాకిస్తాన్‌కు. సో అక్కడ వాళ్ళని ఢీకొట్టలేక మనపై కూడా ఇలాంటి అక్కసు మాటలు మాట్లాడుతుందేమో. సో మాట్లాడదాము. వివి రావు గారు జాయిన్ అయ్యారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్. నమస్తే అండి రావు గారు. నమస్తే. రైట్. ఎట్లా అర్థం చేసుకోవాలి? అమెరికా దాడి చేస్తే ఢిల్లీ ముంబైపై మేము భారతదేశం నుండి ఢిల్లీ ముంబైపై అణుదాడులు చేస్తామంటూ కూడా పాకిస్తాన్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. సో బాలాకోట్ తర్వాత చాలా వరకు మనం వెనక్కి తగ్గిన పాకిస్తాన్ మళ్ళీ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేస్తుంది అనుకోవచ్చు? బ్యాక్గ్రౌండ్ లో కొన్ని సిచ్యువేషన్ గుర్తుపెట్టుకోవాలంటే ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ కేవలం విరామంలో ఉంది. అంటే ఏంటంటే ఇంకా కంటిన్యూ అవుతోంది. సెకండ్ థింగ్, మనం సింధు వాటర్ జలాలని ఒప్పందాన్ని రద్దు చేసాం 1960. సో అంటే ఏంటంటే ఈ సంవత్సరం నీళ్లు ఎలా ప్రవహిస్తాయన్నది ఇండియా డిసైడ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా చేసింది. కానీ ఈసారి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రైతులకు మాత్రం తీవ్రంగా ఎఫెక్ట్ ఉంది. మూడవది, ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళకి మన ఎయిర్ స్పేస్ వాడడానికి లేదు, మనం వాళ్ళ ఎయిర్ స్పేస్ వాడడానికి లేదు. అలాగే ట్రేడ్ ఆఫ్ఘనిస్తాన్ తోటి జరగాల్సింది వయా పాకిస్తాన్, అటువంటిది ఏది జరగట్లేదు. అలాగే క్రాస్ బోర్డర్ ట్రేడ్ కూడా ఎట్టి పరిస్థితులను జరగట్లేదు. సో అంటే ఏంటంటే నియర్ యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతోంది. కేవలం అస్త్రాలు అటు ఇటు ప్రయోగించడం లేదు, కానీ మిగతా సిచ్యువేషన్స్ అన్ని కంటిన్యూ అవుతాయి. ఈ సమయంలో బాసిత్ అన్నాతను ఇండియా బెయిటర్ అంటారు. అంటే ఇండియాకి ఎప్పుడు ఎగరెస్ట్ గా వాడగలిగే వాళ్ళ ఒక చిన్న ఆయుధం. అతన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా. ఎందుకంటే ఇటువంటి సమయాల్లో ఏం చేస్తారంటే ఇటువంటి వాళ్ళని డినైబిలిటీ తోటి వాడతారు. ఒకవేళ సీరియస్ అయితే ఏదైనా పరిస్థితి యాంటీ పాకిస్తాన్ అయితే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే బాసిత్ గారు మాకు తెలియదు, ఆయన ఇండివిజువల్ కెపాసిటీలో ఆ మాటలు మాట్లాడారు అంటారు. కానీ పరోక్షంగా భారత్ని హెచ్చరిస్తున్నారు. ఏమని? ఒకవేళ మీరు మా మీద ఏదైనా సరే యుద్ధం కంటిన్యూషన్ చేసి ఆపరేషన్ సింధూర్ 2 నడిపితే మాత్రం మీ మీద న్యూక్లియర్ వెపన్స్ వాడతాం. ఇదే హెచ్చరిక అమెరికా కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? మీరు మా ఇద్దరి మధ్యన యుద్ధం ఆపు చేయాలి, మాకు ఫేవరబుల్ గా మీరు మాట్లాడాలి, లేకపోతే మేము ఏదో రోజున ఇలా చేస్తామని చెప్తున్నారు. ఇంకా రెండవది ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో పశ్చిమ దేశాలు న్యూక్లియర్ వెపన్స్ లేకుండా చేసింది. అయితే పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం అయ్యి ఇండియా నుంచి వేర్పాటైనప్పుడు ప్యూరెస్ట్ దేశం ఇస్లామిక్ దేశం అని వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. కానీ అరబిక్ దేశాలు గుర్తుపెట్టట్లేదు, పాశ్చాత్య దేశాలు గుర్తుపట్టట్లేదు ఈ వీళ్ళకు ఉన్న స్పెషల్ కెపాసిటీ. ఇది తర్వాత మళ్ళీ అందరికీ ప్రపంచానికి గుర్తు చేస్తా, మేము కూడా ఒక న్యూక్లియర్ పవర్, మమ్మల్ని ఎవరు ఏం చేయట్లేదని కూడా ఒకటి ఉంది. ఇంకా మూడవది చూస్తే ఫిబ్రవరి 25, 26 మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకున్నారు అన్నది ప్రపంచానికి యాక్చువల్గా తెలియదు, ఎవరికి తెలియదు. అందులో భాగం కింద ఒకటి జరిగి ఉండొచ్చని పాకిస్తాన్ అభిప్రాయం. ఏంటి? ఇరాన్ లో అణ్వస్త్రాల నిరోధన జరిగిన తర్వాత బహుశా పాకిస్తాన్ మీద ఎక్కువ పెడతాము ఆ విల్లు, అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ క్యాపబిలిటీ కూడా ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేస్తామన్నట్టుగా పాకిస్తాన్ భావిస్తుంది. అది ఒకప్పుడు ప్రపోజల్లో కూడా ఉండేది, కానీ మన ఇండియా అటువంటి ప్రపోజల్ని తిరస్కరించింది. ఇది బ్యాక్డోర్ కమ్యూనికేషన్ లో జరిగిన విషయం అందరికీ, ప్రపంచంలో అందరికీ తెలుసు. సో ఆ విధంగా భయపడతా బూచి అని చూపిస్తోంది. జోధ్పూర్ లో మనం IRBMs మోహరించామని చెప్పింది దాదాపు 10-15 రోజుల క్రితం. 2-3 రోజుల క్రితం మన ఇండియా అగ్ని మిసైల్ 12,000 కిలోమీటర్లు,
అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అమెరికాని అటాక్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉందని చెప్తోంది. అంటే ఏంటంటే అమెరికాని భయపెట్టి ఇండియాకి ఎగ్నెస్ట్ గా యాక్ట్ చేయండి అని చెప్తుంది. అలాగే ఇండియాను భయపెడుతుంది. ఒకవేళ అమెరికా కానీ అంటే అమెరికా అంటే ఇక్కడ యాక్చువల్గా ఇజ్రాయెల్ అనుకోవాలి. ఇజ్రాయెల్ పాకిస్తాన్ అణ్వస్త్రాలని ధ్వంసం చేస్తే మాత్రం మేము ఇజ్రాయెల్ మీద కౌంటర్ అటాక్ చేయం, ఇండియా మీద చేస్తామని. అంటే ఇప్పుడు ఇరాన్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఏవైతే అమెరికన్ బేసులకు పర్మిషన్ ఇచ్చినాయో ఆ 11 దేశాల మీద అటాక్ చేయడం జరిగింది ఆ బేసుల మీద. అలాగే మేము ఇండియాని అటాక్ చేస్తామని పరోక్షంగా డైరెక్ట్ గా ఇంప్లికేషన్స్ చెప్తున్నారు. ఇది నా అభిప్రాయం. చెప్పండి. అంటే భారత్ లో అంటే 2026/11 దాడులు అయితే కూడా గుర్తున్నాయి. బట్ ఎందుకు ఇలాంటివి అంటే ఎక్కువగా కూడా భారతదేశంలో వాణిజ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ముంబై, ఢిల్లీ టార్గెట్ గా కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. సో ఎంత అంటే మనం ఇప్పుడు సీరియస్ గా దీన్ని తీసుకోవాలి అంటారా? ఎందుకంటే ఎక్కడ మనం చూసాం లాస్ట్ టైం కూడా ఢిల్లీలో అక్కడ బ్లాస్టులు జరిగినాయి. సో ఇవైనా ఒక రకమైన సిగ్నల్స్ ఇస్తుంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత మనకు ఒక చిన్న ఛాన్స్ దొరికింది. పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ 2.0 కంటిన్యూ చేసి వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాలని మళ్ళీ దెబ్బకొట్టడం. ఈ మధ్యలో కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. లాస్ట్ మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ క్లోజ్ చేసామో దాని తర్వాత హమాస్ రిప్రజెంటేటివ్స్ వచ్చి ఎల్ఈటి లీడర్స్ కలవడం జరిగింది. అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఐసిస్, పాకిస్తాన్ లో ఉన్న ఐసిస్ క్యాడర్స్ ని ఎల్ఈటి జేఈఎంలో విలీనం చేసి అటు బెలూచిస్తాన్ క్యాడర్స్ మీద ఇటు ఇండియా మీద వాడాలని చూస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చింది. ఇందులో కొంతమంది బంగ్లాదేశ్ కూడా చేరుకున్నట్టు, బంగ్లాదేశ్ నుంచి ఇండియా మీద ఏదైనా సరే చర్య తీసుకోవడానికి వాళ్ళని వాడేటట్టు కూడా కొన్ని రిపోర్ట్స్ వస్తుంది. సో ఈ విధంగా చూస్తే ఏంటంటే పాకిస్తాన్ ఏదో చేసే ఉద్దేశంలో ఉంది 100%. అలాగే మన ఆపరేషన్ సింధూర్ 2.0 క్లోజ్ చేయలేదు. తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ ఇప్పుడు ఏప్రిల్ నెల తర్వాత వాళ్ళకి వాటర్ ఎద్దడి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ సింధు ప్రాంతంలో తాగే నీళ్లు కూడా ఉండకపోవచ్చు. అలాగే జూన్ తర్వాత పాకిస్తాన్ పంజాబ్ లో ఇరిగేషన్ కి నీళ్లు దొరకవు. సో దీనివల్ల ఏదోటి చేయక తప్పదు. దానివల్ల ఇండియాను భయపెట్టాలని చూస్తుంది. మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి కేవలం. తర్వాత ఇంకోటి ఏంటంటే ముస్లిం వరల్డ్కి చెప్తుంది మేము ముస్లిం వరల్డ్ లో భాగం అని చెప్తుంది. వాళ్ళు ఎవరు పట్టించుకోకూడదు, మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని చెప్తుంది. దానివల్ల ఇజ్రాయెల్ అటాక్ చేసే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. ఇండియా గురించి కాకపోవచ్చు కానీ ఇస్లామిక్ దేశం ఒక అణ్వస్త్రాలకు కలిగిన దేశం కాబట్టి అటాక్ చేసే ఉద్దేశాలు చాలా కనిపిస్తుంది. అందువల్ల ఇండియాని భయపెట్టాలని చూస్తున్నారు. దాన్ని తద్వారా అమెరికా కూడా కొంతవరకు వార్నింగ్ ఇస్తున్నారు, తద్వారా ఇజ్రాయెల్ కూడా ఇస్తున్నారు. అది చెప్పండి. యాక్చువల్ గా అంటే ఇంటెలిజెన్స్ కమిటీ ముందు 2026 సంవత్సరం థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ ను వాళ్ళు ప్రజెంట్ చేశారు. అంటే పాకిస్తాన్ దగ్గర లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ డెవలప్ చేస్తుందంటూ కూడా ఒక రిపోర్ట్ ను ప్రజెంట్ చేస్తే అంటే వాళ్ళని అంటే అమెరికాని కానీ వాళ్ళని ఎదుర్కోలేకే మన పైన ఈ వ్యాఖ్యలు ఈ విధంగా అంటే వాళ్ళకి మనం ఎప్పటి నుంచి కూడా శత్రు దేశం. సో ఈ విధంగా ఈ మధ్య మన కాలంలో ఆఫ్ఘనిస్తాన్ తో కూడా మనం మంచిగా మనకి వాళ్ళతో స్నేహబంధంగా ఉండడం ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ఒక రకమైన ఇబ్బంది కలిగి ఈ వ్యాఖ్యలు చేసింది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏముంటుందంటే అండి, ఇప్పుడు దాదాపు 22 రోజులు 23 రోజులు గడిచిపోయినాయి యుద్ధం నడుస్తా. ఇందులో పరోక్షంగా చైనాకి అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. యాక్చువల్గా చైనా ఏంటంటే అమెరికా తోటి నేను నీకంటే నీ అంత సత్తా కలిగిన దాన్ని అని చూపిస్తుంది. డైరెక్ట్ గా యుద్ధంలో పార్టిసిపేట్ చేయకుండా ఇరాన్ కి మిసైల్ పార్ట్స్, మెటీరియల్స్ సప్లై చేస్తా వాళ్ళని ఫైటింగ్ చేయనిస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు కొంతవరకు చైనా ఇప్పుడు అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. సో అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే రెండింటి మధ్యన చైనా మధ్యన అమెరికా మధ్యన బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇప్పుడు అమెరికాకి ఏం చెప్పదలుచుకుందంటే నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వకపోతే ఇండియాని చేయడానికి నేను చైనా సైడ్ వెళ్తానని కూడా పరోక్షంగా వాళ్ళకి మెసేజ్ పంపిస్తుంది. ఇది చాలా ఇంటర్నేషనల్ గేమ్ ఆడుతుంది. ఆ గేమ్ లో భాగంగానే ఈ బసిట్ గారి వ్యాఖ్యలు, తర్వాత వాళ్ళ ప్రెసిడెంట్ ఇచ్చిన వ్యాఖ్యలు, ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన వ్యాఖ్యలు, డిఫెన్స్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్, డీజీ ఐఎస్పిఆర్ చౌదరి ఇస్తున్న వ్యాఖ్యలు మనం గమనించాల్సి. చెప్పండి. చెప్పండి. మనతో పాటు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. తుల మధుసూదన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి మధుసూదన్ రావు గారు. వినిపిస్తుందా అండి? అన్మ్యూట్ చేసి మాట్లాడండి.
ఓకే అండి. రైట్. పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలు చాలా వరకు కూడా ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఒకవేళ అమెరికా ఆ కంట్రీ పైన కూడా దాడి చేస్తే మేము భారతదేశంలోని ఢిల్లీ, ముంబై టార్గెట్స్ గా కూడా మేము అణుబాంబులు ప్రయోగిస్తామంటూ కూడా పాకిస్తాన్ మాట్లాడడం జరిగింది. సో ఎట్లా అంటే లాస్ట్ టైం మనం చూసాము, ముఖ్యంగా కూడా ఇప్పటికీ పాకిస్తాన్కి భారత్కి మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా కూడా మనకి అలాంటి కండిషన్స్ భయపడాల్సిన అవసరం ఉందంటారా? లేకపోతే కావాలని ఇప్పుడు ఎలాగో పాకిస్తాన్‌లో కూడా అంతా రాజకీయ పరంగా కూడా కొంత అంతర్గతంగా కూడా వాళ్ళకి మంచిగా లేదు. సో ఆ నేపథ్యంలోనే అక్కడున్న ఇబ్బందులను కప్పిపుచ్చడానికి ఈ విధంగా ఇలాంటి కామెంట్స్ చేసిందనుకోవాలా? ఈ పాకిస్తాన్ వాళ్ళు తమ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను తట్టుకోలేక అక్కడ ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అంటే అక్కడ వాళ్ళ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఇవాళ ఈ యుద్ధ వాతావరణంలో అక్కడ పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి. ఒక దిక్కు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముమ్మరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, బాంబింగ్ జరుగుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. అక్కడ యుద్ధం జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కి. అప్రకటిత యుద్ధం లాగానే, అంటే ఇటు నుంచి వాళ్ళు వారు చేయడం, అటు నుంచి వీళ్ళు చేయడము, ఇట్లా జరుగుతూ ఉన్నది, దాడి జరుగుతూ ఉన్నది. దీన్ని డైవర్ట్ చేయడానికి ఇండియా మీద మళ్ళీ మేము ఈ విధంగా చేస్తామని చెప్పి ఇప్పుడు బాసిత్ ఏదైతే మాట్లాడుతుండో, ఆయన అంతకుముందు మన కమిషనరేట్ లో కూడా మన ఇండియాలో కూడా పనిచేసిండు ఆయన. ఆయన వాళ్ళకంతా ధైర్యం లేదండి. ఇండియా బలం తట్టుకునేంత శక్తి పాకిస్తాన్కి లేదు. కానీ వాళ్ళ ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి మాత్రమే, అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉనికిని కాపాడుకోవడానికి మేము ఉన్నాం, ఇక్కడ మిలిటరీ ఫోర్స్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది, ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అని చెప్పి ఇండియా మీద కామెంట్ చేస్తే ఏమవుతుందంటే ప్రజలలో ఆనందం ఉంటుంది. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియాకి అగెనెస్ట్ ఉంటారు కాబట్టి ఇండియా మీద ఏదో ఒకటి దుమ్మెత్తి పోస్తే వాళ్ళ ఉనికి అక్కడ కాపాడబడుతుంది అని చెప్పి ప్రజలు ఈ పెట్రోల్, డీజిల్ ఇవన్నీ మర్చిపోయి ఈ యుద్ధ వాతావరణము, యుద్ధము దీని మీదనే డైవర్ట్ అయ్యే ఆలోచనలో వీళ్ళ బాసిత్ మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు బాసిత్ ఏం మాట్లాడినా, పాకిస్తాన్ ఏం చేసినా కూడా ఇండియాని తట్టుకోవడము బాసితుడు కాదు. ఎందుకంటే ఇండియాకు ప్రపంచ దేశాల మద్దతు ఉన్నది, మన శాంతి కాముకులము, మనం ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకునే వాళ్ళం కాదు, మనం ఎప్పుడు యుద్ధాన్ని మొదటగా మొదలుపెట్టే వాళ్ళం కాదు. మనం ఎప్పుడు కూడా మనము డిఫెన్స్ సిస్టమ్, మన మీద ఎవరైనా దాడి చేస్తే దాన్ని అడ్డుకొని మళ్ళీ ప్రతి దాడి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలనే ఆలోచనతోటే ఉంటాం. మనం సింధూర్ చేసినా, అంతకుముందు చేసిన సర్జికల్ స్ట్రైక్ చేసినా కూడా మన లక్ష్యాలను ఏవైతే ఉన్నాయో గమ్యము ఆడిదాకా తీసుకుపోయి ఆపేసిన తప్ప ఆ దేశాన్ని సర్వనాశనం చేయాలి, వాళ్ళని బతకకుండా చేయాలనే ఆలోచన మనకు ఎప్పుడు లేదు. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు మనం సింధూరు యుద్ధం చేసి ఆపేసిన తర్వాత యుద్ధం కంప్లీట్ కాలేదు, అది మనం పెండింగ్ లో పెట్టేసినాం సింధూర్ ఇచ్చినటువంటిది. మళ్ళీ పాకిస్తాన్ ఏమైనా కవ్వింపు చర్యలకు పాల్పడి మొన్న కూడా ఒక డ్రోన్ ను మన బార్డర్ మీద పంపిస్తే మన సైనికులు ఇమీడియట్లీ దాన్ని డ్యామేజ్ చేసేసారు, కొట్టిపడేసేసారు దాన్ని. ఎప్పుడు సెక్యూరిటీ, మన ఇంటెలిజెన్సీ, మన మిలిటరీ ఫోర్సెస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఎందుకంటే అమెరికా ఈ యొక్క పాకిస్తాన్ ఎప్పుడు ఈ దుష్ట దేశం, ఎప్పుడు ఏం చేస్తుందో తెలియనటువంటి దేశం. అంటే ఇవాళ కవ్వింపుకు ఏదైనా పాల్పడేటువంటి పరిస్థితి ఉన్నా కూడా తట్టుకునేటువంటి శక్తి ఇండియాకు ఉన్నది. ఇండియా ఇంత పెద్ద దేశాన్ని అది ఏమీ చేయలేదు, కేవలం అనవసరాలు ఉన్నాయని చెప్పి భయపెట్టేటువంటి స్థితిలో ఉన్నది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్నే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ తోటే వాళ్ళకు వశపడతలేదు. వాళ్ళకు బార్డర్ సమస్య ఏదైతే ఉన్నదో అక్కడే వాళ్ళు వచ్చి బాంబులుగా వచ్చి ఇవాళ పాకిస్తాన్ అతలాకుతలం చేస్తున్నారు. ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ బాంబులు పేలుతాయి అనేటువంటి పరిస్థితిలో ఇవాళ పాకిస్తాన్ లో ఉన్నది. అది తట్టుకోలేకనే మొన్న ఆఫ్ఘనిస్తాన్ లో ఒక హాస్పిటల్ మీద బాంబు వేసిండ్రు వాళ్ళు. హాస్పిటల్ మీద బాంబు వేయడం అనేది జరిగింది. అంటే పిచ్చోని చేతిలో రాయిలాగుంటది పాకిస్తాన్ పరిస్థితి. కాబట్టి పాకిస్తాన్ ఎన్ని ప్రకటనలు చేసినా, బాసిత్ చేసినా, ఇంకోరు చేసినా పాకిస్తాన్ తోటి మనకు పెద్ద ఏం లేదు. మన ఇంటెలిజెన్స్ చాలా గొప్పగా ఉన్నది. ఇవాళ భారతదేశ పాలకులు కూడా నరేంద్ర మోడీ వీరు కూడా చాలా బలంగా మంచి దౌత్య నీతి ఉన్నది. వీళ్ళు ఎప్పటికప్పుడు తిరిగి జవాబు చేసేటువంటి సత్తా ఉన్నది. కాబట్టి ఇవాళ కాశ్మీర్ అంశము, 370 ఆర్టికల్ అంశం ఏదైతే ఉండదో దాంట్లో ఎప్పుడు వాళ్ళ దగ్గర తేడాలు వచ్చినప్పుడల్లా ఈ అంశాలను వాడుకుంటున్నారు వాళ్ళు. కాశ్మీర్లో బాంబులు పెట్టడం, కాశ్మీర్లో రాళ్ళు కొట్టేయడము, అప్పుడు నోట్ల రద్దు కాకముందు అట్లా కాశ్మీర్లో చిచ్చు పెట్టి ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉండేది పాకిస్తాన్. ఇవాళ కాశ్మీర్ అంశాన్ని మొత్తం కూడా కంట్రోల్ చేసింది, అక్కడ ఎన్నికలు పెట్టింది, అక్కడ మిలిటరీ బ్రహ్మాండమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన జరుగుతూ ఉన్నది అక్కడ. కాబట్టి ఇవాళ కాశ్మీర్ అంశం లేదు, 370 ఆర్టికల్ బంద్ అయిపోయింది. అంశం ఏం లేదు కాబట్టి దీన్ని
దీన్ని మళ్ళీ ప్రజలలో ఒక చర్చ చేయాలనే ఆలోచనలో ఇప్పుడు మేము డైరెక్ట్ ఇండియా మీదనే అటాక్ చేయడానికి మేము అసలు వాళ్ళకు మనకు సంబంధం లేదు, యుద్ధం చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. కానీ వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల నుంచి బయటపడటానికి మన దేశంతో గిల్లి గచ్చం పెట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా ధైర్యం లేదు. గతంలో సింధూరు యుద్ధం జరిగినప్పుడే వాళ్ళ సంబంధించినటువంటి మిలిటరీ ఆయన అమెరికాకు పారిపోయిందని చెప్పి కూడా ఉన్నాయి. ఆయన కనబడలే, మనిషిగా కనబడలే, ఆయన పేరు గుర్తొస్తలేదు, మన మిలిటరీ మ్యాన్, వాళ్ళ దాని సైనిక సంబంధించిన అతను. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉన్నది కాబట్టి పాకిస్తాన్ తోటి మనకు జరిగేది ఏం లేదు. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్పుడు జరిగిన సింధూర్ ఉద్యమంలో ఏదైతే ఒక్క తాటి మీద ఉన్నారో పాకిస్తాన్ ఏం చేసినా కూడా తట్టుకోవడానికి భారతదేశ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి మిలిటరీకి బలంగా అండగా ఉంటారు. కాబట్టి పాకిస్తాన్ తోటి అయ్యేది. ఓకే రావు గారు, సో పాక్ టార్గెట్ లో ఢిల్లీ, ముంబై ఉన్నా కూడా అంటే ఎక్కడ అంటే మన దగ్గర కూడా S-400 బ్రహ్మోస్ ఇవన్నీ కూడా మన దగ్గర కూడా ఉన్నాయి రఫేల్స్. కానీ తెలుగు రాష్ట్రాలకు ఏవైనా కూడా ముప్పు ఉందా? ఎందుకంటే ఎక్కడ ఏ మూలాలు ఉగ్రవాదానికి చూసుకున్నా కూడా హైదరాబాద్కు దానికి సంబంధించి కూడా మూలాలు కనిపిస్తూ ఉంటుంటాయి. సో ఎంత వరకు కూడా మన తెలుగు రాష్ట్రాలు స్పెషల్ గా హైదరాబాద్ సేఫ్ అంటే ఏం చెప్తారు? తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా 3 సెంటర్లు పెట్టుకోవచ్చండి. ఒకటి వైజాగ్, మన నేవల్ బేస్ ఉంది, అక్కడ జలగాంతరాములు ఉంటాయి. ఎస్పెషల్లీ న్యూక్లియర్ జలగాంతరాములకి బేస్ వైజాగ్ దగ్గరే పెట్టారు. మన ఈస్టర్న్ ఫ్లీట్ అక్కడే ఉంటుంది. ఈస్టర్న్ ఫ్లీట్ లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్ ఉంది. సో దీన్ని బయటికి రానివ్వకుండా చూడడానికి సడన్లీ వైజాగ్ ని టార్గెట్ చేస్తారు. 71 వార్ లో కూడా టార్గెట్ చేయడం జరిగింది. తర్వాత హైదరాబాద్ లో చాలా డిఫెన్స్ ఇండస్ట్రీస్, DRDO ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మిసైల్స్ తయారీలోను చాలా క్రిటికల్ పోర్షన్ హైదరాబాద్ లో ఉంది. సో హైదరాబాద్ స్లీపర్ సెల్స్ ద్వారా కానీ, డైరెక్ట్ మిసైల్స్ ద్వారా కానీ, IRBMs వాడడం ద్వారా కానీ, లేక ఇంకేదైనా సరే టెర్రరిస్ట్ యాక్షన్ ద్వారా కూడా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా విజయవాడ అటువంటి ఏరియాలో కొంత ఫైరింగ్ రేంజెస్ ఉన్నాయి మనకి, ఎయిర్ ఫోర్స్ ప్రాక్టీస్ చేయడానికి వేరియస్ మిసైల్స్. అలాగే శ్రీహరికోట ఒకటి ఉంది మనకి, క్లిష్టమైన శాటిలైట్ ఇమేజరీ తర్వాత కమ్యూనికేషన్స్ ప్రొవైడ్ చేయడానికి శ్రీహరికోట నుంచి శాటిలైట్స్ కంట్రోల్ అవుతాయి. సో అది కూడా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మన ఉభయాంధ్ర రాష్ట్రాలు ఎస్పెషల్లీ పాకిస్తాన్కి కీలకమైన టార్గెట్స్ కింద ఉంటాయి, అందులో సందేహం లేదు. చెప్పండి. రైట్. మధుసూదన్ రావు గారు, ఇప్పుడు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ ఎందుకు ప్రపంచ దేశాలు కూడా ఎందుకు ఒంటరి చేయలేకపోతున్నాయి? డైరెక్ట్ గా కూడా అణుబాంబులు వేస్తామని చెప్తున్నా కూడా ఇప్పటి వరకు ఏ కంట్రీ కూడా దీనికి సంబంధించి కూడా ఖండించినట్టు లేదు. అయితే కారణం ఏంటంటే భారతదేశము ఆర్థికంగా అన్ని జీడిపిలో కానీ దేంట్లో కానీ అంటే సాంకేతిక రంగంలో, వైద్యపరంగా, ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఇండియా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. మన దేశం నుంచి అమెరికా వెళ్తారు, చైనా వెళ్తారు, గల్ఫ్కి వెళ్తారు, ప్రపంచ దేశాలందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా వెళ్ళిపోయింది. అంటే రేపు సంపన్నమైనటువంటి దేశం, ఇది ప్రపంచాన్ని శాసించే దిశగా అంటే ఒక బలమైనటువంటి దేశంగా మన దేశం ఎదిగిన తర్వాత ఈ దేశంలో అనిశ్చితిని ఏర్పాటు చేయాలని చెప్పి పక్కన అగ్రరాజ్యాలు ఏవైతే ఉంటాయో, పక్కన ఉన్నటువంటి చైనా కావచ్చు, అటు పక్కన ఉన్నటువంటి అమెరికా కావచ్చు, ఈ 2 అగ్రరాజ్యాలు ఏం చేస్తాయంటే ఇండియాని ఎదగకుండా చేయాలి. ఎప్పటికిక్కడ ఈ దేశంలో ఏదో ఒక యుద్ధం జరుగుతూ ఉండాలి, ఏదో ఒకటి నడుస్తూ ఉండాలి, ఆ శాంతి భద్రతల సమస్యలు ఉంటా ఉండాలి, పక్క దేశంతో ఎప్పుడు చిచ్చు ఉంటా ఉండాలి అనే ఆలోచనతోటి ఈ పాకిస్తాన్ని ఎంకరేజ్ చేసినాయి. అంటే పాకిస్తాన్ అనేది ఒక పాము అనేది, పాముకు పాలు పోసి పెంచినట్టుగా పాకిస్తాన్ అమెరికా పాలు పోసి పెంచింది. నిన్న ఆమె తులసి గబ్బార్ కూడా అన్నది, పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి, ఆ అణ్వాయుధాలను వాళ్ళ ఇట్లా ఉపయోగిస్తే అమెరికా మీద కూడా పడే ప్రమాదం ఉన్నది, ఆ దిశగా వాళ్ళ ప్రయోగాలు కూడా నడుస్తున్నాయని చెప్పి ఆమె ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అమెరికా పార్లమెంట్ లో పెట్టింది ఆమె. అంటే వాళ్ళ పాలుకు పాము పోసి పెంచినట్టుగా ఇవాళ పాకిస్తాన్ని అడ్డం పెట్టుకొని అమెరికా మనల్ని కట్టేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ అనేది ఒక పాము లాంటిది, అది ఎప్పుడు ఎటు బుసగొట్టేది తెలియనటువంటి పరిస్థితి. ఇటు చైనాతోటి ఫ్రెండ్షిప్ చేస్తుంది, అటు అమెరికాతో ఫ్రెండ్షిప్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి తుల మధుసూదన్ రావు.